హాయ్ 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 ఓకే మీ పేరేంటండి? శిల్ప. శిల్ప గారు ఎక్కడి నుంచి వస్తారు? హనంకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్. అవునండి. నైస్ నైస్. హాయ్ మీ పేరేంటి? సుష్మా అండి. సుష్మా గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ తార్నాక. సిస్టర్స్ మీ ఇద్దరు? సిస్టర్ ఇన్ లాస్. సిస్టర్ ఇన్ లాస్. ఓకే సో మరి మీ పిల్లలు రెడీగా ఉన్నారు కదా అక్కడ? ఓకే సో ఏం చేస్తుంటారు మీరు శిల్ప గారు? నేను ఫ్యాకల్టీ అండి, టీచింగ్ ఫ్యాకల్టీ అక్కడ ఇన్ హన్కొండ. ఓ నైస్ నైస్. మీరు? నేను ఈవెంట్స్ చేస్తాను. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఇద్దరు రెడీయా చక్కగా వెరైటీస్ చేయడానికి? రెడీ. సో తెలుసు కదా ఈ సెగ్మెంట్ గురించి. సో అక్కడ మీ పాప కాకుండా ఇంకో పాప చెప్పే చాయిస్ ని మీరు చేయాల్సి ఉంటుంది, అలాగే వీళ్ళ పాప చెప్పే వంట మీరు చేయాల్సి ఉంటుంది. సో మీ ఇద్దరు అలా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేసి ఇంప్రెస్ చేయాలన్నమాట పిల్లల్ని. ఓకే సో ఇద్దరికి గిఫ్ట్స్ ఉంటాయి. సో బెస్ట్ వంట ఎవరిది అనేది ఇద్దరు వంటలు అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే సో మరి రెడీ కదా మీ ఇద్దరు? రెడీ. సో ఇప్పుడు మీ పిల్లల్ని కూడా పరిచయం చేసుకుంటాను. ఓకే హాయ్ నీ పేరేంటి? శ్రీ సరయు. బాగుందబ్బా నీ పేరు. ఏం చదువుతున్నావు సరయు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ లోకి వెళ్ళావా? ఫస్ట్ అయిపోయిందా? ఫస్ట్ లోకి వెళ్ళావు. వెరీ గుడ్. మీ మమ్మీ ఎవరు? వైలెట్ సారీ కట్టుకుంది. వైలెట్ సారీ ఏమిటి? మమ్మీ పేరు తెలీదా? సుష్మానా? ఓకే సో సుష్మా గారు అమ్మాయి అనమాట సరయు. నైస్. హాయ్ నీ పేరేంటి? హాసిక. హాసిక. నీ పేరు కూడా బాగుందో. నువ్వేం చదువుతున్నావు హాసిక? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్కి వెళ్ళావా? సూపర్. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇద్దరు కూడా చక్కగా మీకు నచ్చిన వెరైటీస్ నాకు చెప్తే నేను ఇందులో రాస్తాను. ఓకేనా? ఫస్ట్ హాసికని అడుగుదాం. ఓకే నా చెవులో చెప్పాలి. ఓకేనా? సీక్రెట్ అనమాట. హాసిక చెప్తావా? చెవులో చెప్పు. అలాంటిది ఒకటి ఉందా? ఏదో వెరైటీ రెసిపీ చెప్పింది. ఓకే సో బాగుంది ఇదేదో వెరైటీగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పడిపోతావు ఎక్కువ జరక్కు. ఇంకోటి ఓకే ఇంకోటి ఏంటి? అవునా? ఓకే సో ఇప్పుడు ఏంటి అంటే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన వంట మీ మమ్మీ చేయదన్నమాట, మీ అత్త చేస్తుంది. ఓకేనా? సో మీ అత్త బాగా చేసిందా లేదా అనేది నువ్వు తిన్న తర్వాత చెప్పాలి. ఓకేనా? అంటే సేమ్ మీ మమ్మీ చేసినట్టు ఉందా లేదా అని. ఓకే సో నీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? సూపర్. ఓకే ఇప్పుడు మీ అత్త ఏ స్వీట్ చేస్తుందో చూద్దాం. ఓకే ఓహో గులాబ్ జామ్ కస్టర్డ్ అంట. ఇదేంటో నాకు అర్థం కాలేదు కానీ మరి ఆవిడకి ఇష్టం అంట స్వీట్. ఇది తెలుసా మీకు? మా వదిన చేస్తే. మీ వదిన చేస్తే టేస్ట్ చూసారా? అంటే ఇప్పుడు ఇదేంటి కస్టర్డ్ తో గులాబ్ జామ్ చేస్తారా లేకపోతే ఈ స్వీట్ ఏంటి నాకు అర్థం కాలేదు. గులాబ్ జామున్ చేసేసుకొని సిరప్ లో వేసి గులాబ్ జామ్ విత్ కస్టర్డ్ అన్నమాట. ఓకే ఓకే మరి ఇప్పుడు సుష్మా గారు కస్టర్డ్ గులాబ్ జామ్ చేస్తారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గులాబ్ జామ్ కస్టర్డ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గులాబ్ జామున్ మిక్స్ 1 కప్పు, పంచదార 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ ఏం చేయాలండి దీనికి? గులాబ్ జామున్ మిక్స్. మనం గులాబ్ జామ్ చేసుకోవాలా? ఓకే పాలతో గులాబ్ జామ్ మిక్స్. గులాబ్ జామున్ మిక్స్ ఓకే పాలతో కలుపుకుంటే చాలా మృదుగా వస్తాయి. అందుకు నేను పాలతో ఇంకేమైనా వేసారా అందులో? ఏదో ఇట్లా ఇలాచీ పౌడర్, ఫ్లేవర్, ఓకే అండ్ కొంచెం నెయ్యి. ఓకే సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? సో మనం ఈ గులాబ్ జామ్స్ అయితే కోవాతో గానీ లేదా గులాబ్ జామ్ మిక్స్ తో గానీ చేసుకోవచ్చు. నేను కూడా చేయనా కొన్ని. సో అంటే చిన్న చిన్న చేసుకోవాలా దీనికి? చిన్న చిన్న చేస్తే కొంచెం కస్టర్డ్ కదా పీల్చుకుంటారు త్వరగా. ఓ ఇప్పుడు ఇది షుగర్ సిరప్ పంచదార పాకంలో వేయమా మనం? లేదు, డైరెక్ట్ కస్టర్డ్ లో. మరి స్వీట్నెస్ అంటే బేసిక్ గా మనం ఇది పాకంలో వేస్తే స్వీట్ అవుతాయి కదా, మరి ఇప్పుడు స్వీట్నెస్ ఎలాగా? యాక్చువల్ గా కస్టర్డ్ లో కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవాలి, మామూలు నార్మల్ దీనికంటే కూడా. అప్పుడు ఆ స్వీట్నెస్ సరిపోతుందా? ఓ అయితే 2 సార్లు ఎందుకు షుగర్ లో మళ్ళీ ఇక్కడ డిప్ అయ్యి అందులో బదులు ఇలా చేసేసుకోవచ్చు. సో
సో అందుకని చిన్న ఉండలా. సో ఇలా మనం చేసుకొని కస్టర్డ్ లో వేసుకుంటే చిన్నవి కాబట్టి స్పూన్ లో కస్టర్డ్ పౌడర్ అదే కస్టర్డ్ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓహో బాగుందండి ఐడియా. ఓహో ఇది కూడా ఐడియా కదా. సో మీరు ఎప్పుడైనా వరంగల్ అయితే పెట్టారా ఏమిటి ఇది? ఓకే యాక్చువల్ గా మా పాపకి కస్టర్డ్ ఇష్టం, మా కూతురికి జామున్ ఇష్టం, అందుకే ఇద్దరిని డిసప్పాయింట్ చేయలేక 2 వంటలు కూడా చేసే ఓపిక లేక ఒక వంటని కలిపేసి చేసేసారు, వెరైటీగా అయిపోయింది. ఓకేనా? సో మనము స్లో ఫ్లేమ్ లో చేసుకోవాలి కదా. ఈ వేడి అయింది ఆయిల్ యాక్చువల్ గా. ఇప్పుడు మీరు మా షో కోసం హైదరాబాద్ వచ్చారండి? లేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కి వచ్చాను, కలిసి వచ్చింది. సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చాయన్నమాట. వెరీ గుడ్. అదే మీకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా. అవును. మీరు ఏం టీచ్ చేస్తారు? నేను బయోకెమిస్ట్రీ టీచ్ చేస్తాను, ఫిజియోథెరపీ వాళ్ళకి. నైస్ నైస్. సో మనం ఇది వేగితే కస్టర్డ్ చేసుకోవచ్చా లేకపోతే సైమల్టేనియస్ గా చేసేసుకుందామా? టైం కూడా సేవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు కస్టర్డ్ రెడీ చేసుకోవాలి కదా. సో ఇది పెడతాను, ఇది పెడతాను మీకు. సో ఇప్పుడు పాలు వేసేసుకోవాలా మనం కొంచెం. ఇదేంటి కాచి చల్లార్చినవా పచ్చిపాల? పచ్చిపాలు. ఓకే. సో సుష్మా గారు ఇప్పుడు పాలు కొంచెం మరగాల మనకి. బేసిక్ గా ఐడియా బాగుంది, అంటే గులాబ్ జామ్ విత్ కస్టర్డ్. ఇప్పుడు మనకు కొంచెం టైం ఉంటే అంటే కొద్దిగా స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది షుగర్ సిరప్ లో కూడా వేసుకొని. నాకేమిటి షుగర్ సిరప్ అంటే రావట్లేదు ఈరోజు. వచ్చింది షుగర్ సిరప్ వచ్చింది. చెప్పండి. షుగర్ సిరప్ లో కొంచెం నాని దీంట్లో కస్టర్డ్ లో వేస్తే అది చాలా మెత్తగా ఇలా ఉంటాయి, స్పాంజ్ లాగా ఉంటాయి. సో అయితే మనం అంటే బేసిక్ గా ఈ వంటకి కొంచెం ప్రిపరేషన్ అవసరం. ఓకే ఓకే. సో ఐదర్ అంటే ఎక్కువ స్వీట్ ని ఇష్టపడని వాళ్ళు ఇలా డైరెక్ట్ కస్టర్డ్ లో వేసుకోవచ్చు, కొంచెం బాగా స్వీట్ ని ఇష్టపడే వాళ్ళు అట్లా పాకంలో వేసి కస్టర్డ్ లో వేసుకోవచ్చు. సో ఏం చేస్తుంటారు సుష్మా గారు మీరు? నేను ఈవెంట్స్ చేస్తుంటాను. ఈవెంట్స్ చేస్తుంటారు? ఇందాక చెప్పా అంటే అన్ని మ్యారేజెస్ అంటే ఇప్పటి వరకు బాగా మ్యారేజెస్ చేసాము. మ్యారేజెస్, బర్త్డేస్ అన్ని చేస్తాము. ఓకే ఓకే. మ్యారేజెస్ ఎక్కువ చేస్తాం. మీకు ఎందుకు అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? నాకు అంటే ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మ్యారేజెస్ అవన్నీ అంటే ఇంకా మేకప్, ఆర్ట్ వైపు చాలా ఇంట్రెస్ట్. అలా మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఇది చేస్తా అంటే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు బయట వాళ్ళే అందరూ అంటే మీకు తెలిసిన వాళ్ళవేనా లేకపోతే? బయట వాళ్ళవే ఫస్ట్ చేస్తున్నాము. బాగా వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి, దీంట్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది కదా. నైస్ నైస్. షుగర్ వేస్తాను. అవేంటి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ డెంటిస్ట్ అండి. ఏం పేరు? సునీల్ కుమార్. ఓకే. మీకు ఒకటేనా సరే ఒకటేనా పాప? ఒకటే అండి. వెరీ గుడ్. సో ఇవి మనం తీయొచ్చా? కొంచెం అవ్వాలా? శిల్ప గారు మీరు కూడా ఇలాగే చేస్తుంటారు అంటే ప్రాసెస్ ఇదేనా? అవునండి, ఇలాగే సేమ్. ఓకే. నేను ఇంకా ఆ పాప చెప్పినప్పుడు అంటే బేసిక్ గా మన గులాబ్ జామున్ కూడా ఈ మధ్య చాలా రకాల వెరైటీస్ చేస్తున్నారు కదా పిండి. అవునవును. ఇందులో ఏమన్నా కస్టర్డ్ ఏమన్నా అలా వేసి ఏమన్నా చేస్తారేమో, అసలు అది ఎలా వస్తుందా అని డౌట్. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మనకి ఉండలా రాదు కదా. చాలా ఆలోచించాను రాసేటప్పుడు ఇదనమాట. అయితే ఓకే. సో ఫస్ట్ డైల్యూట్ చేసేసుకుని ఇందులో వేసుకుని పచ్చి పాలల్లో డైల్యూట్ చేసేసుకుంటే మనం పాలు దాంట్లో పోస్తే ఉండలు కట్టకుండా. ఓకేనా? కొంచెం ఇలాచి పౌడర్ ఫాస్ట్గా వేసేయండి. బంద్ చేస్తే అయిపోతుంది. ఆఫ్ చేసేనా? ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుందా? ఓకే. సో రెడీ. ఆ బౌల్లోకి తీసేద్దామా? సో ఇప్పుడు ఈ కస్టర్డ్ లో మనకి ఈ గులాబ్ జామ్ సోక్ అవ్వాలి, అదే అయినంత వరకు. కొంచెం ముంచుదామా? ముంచేసేస్తే
ఇప్పుడు ఒక పైన ఒక లేయర్ వేసేసేయండి. సో రెడీయా? ఇటు ఇచ్చేసేయండి. గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ. గులాబ్ జామున్ కస్టర్డ్ నైస్. ఓకే, మరి గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గులాబ్ జామున్ కస్టర్డ్ తయారు చేసే విధానం. ముందుగా గులాబ్ జామున్ మిక్స్ లో నెయ్యి, యాలకుల పొడి వేసి కొద్దిగా పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జామున్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుంచాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ లో జామున్ వేసి కాస్త నాననివ్వాలి. అంతే, గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ.